స్మార్ట్ మీటర్ల వినియోగంపై అపోహలు వద్దు అని తూర్పుగోదావరి జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ కె తిలక్ కుమార్ అన్నారు. స్థానిక ఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వినియోగంపై ప్రజలు అపోహలు పడొద్దు అని, విద్యుత్ రంగ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అమలు చేయాల్సిందేనన్నారు. స్మార్ట్ మీటర్లను ప్రయోగాత్మకంగా జిల్లాలో 44,464 మీటర్ల హై ఎండ్ వినియోగదారులకు ఏర్పాటు చేశామని, కనీసం 10 మంది కూడా ఇంతవరకు ఫిర్యాదులు చేయలేదని తెలిపారు. సమావేశంలో ఈఈలు నక్కపల్లి శామ్యూల్, రాజశేఖర్ రెడ్డి, మోకా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే మీడియా ముఖ్యంగా మీ ద్వారా ఆ ప్రజలందరికీ ఒక అవగాహన చెప్పాలి, మీ ద్వారా అందరినీ కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీకు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మేము ఎవరికి బలవంతం చేయడం లేదండి. స్మార్ట్ మీటర్ ఇది అడ్వాన్స్డ్ మీటర్ విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. కానీ ఎప్పుడైనా అపోహ కలిగినప్పుడు దానికి ఓన్లీ వన్ సొల్యూషన్, క్లారిఫికేషన్. సో క్లారిఫై చేసి కన్విన్స్ చేసి ఆ మీటర్ పెట్టాలని చెప్పి మేము ఒక 44,646 మీటర్లు వేసామంటే, మేము ఎవరికైతే ఇబ్బంది లేదో హై ఎండ్ కన్జ్యూమర్స్ కన్విన్స్ చేసి వేసాం. ఇంతవరకు మేము లో ఎండ్ కన్జ్యూమర్స్కి వెళ్ళలేదండి ఇంతవరకు. సో ఏ హై ఎండ్ కన్జ్యూమర్ కూడా నాకు ఈ మీటర్ వేశారు, ఎక్కువ బిల్ వచ్చింది అని ఎవరు అనలేదు. ఎందుకంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళకి ఒకసారి చెప్పలేదు సార్, నేను చెప్పలేదు. ఇప్పుడు అదే చెప్తున్నామండి. ఇప్పుడు అసలు ఏమండి మా ఇంజనీర్స్ కి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి. ఎవరికి కూడా బలవంతంగా వేయొద్దని చెప్పాం, వేయడం లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాం, మీరు వద్దన్నారనుకోండి వేయడం ఆపేస్తాం. ఎనీ డొమెస్టిక్ కన్జ్యూమర్ వద్దంటే వెయ్యం, కమర్షియల్ చేస్తాం. కమర్షియల్ పాలసీ అంటే ఏమీ లేవండి, ఏమీ లేదు, వాస్తవాలు కాదండి. అసలు ఒక్క ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ తప్పితే ఇంకెవరికి స్లాబ్ లేదు. ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ సాయంత్రం పీక్ లో వాడితే రూపాయి ఎక్కువ వాళ్ళకి. అది ఆల్రెడీ ఏపీఆర్సీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మీటర్ ఆ మీటర్ కాదండి. ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీటర్ ఈవినింగ్ పీక్ లో టీఓడి అంటాం. ఆ టీఓడి రీడింగ్ తీసుకుని దానికి బిల్లింగ్ జరుగుతుంది. అది పార్ట్ ఆఫ్ పాలసీ, అది జరుగుతుంది. దానిలో ఇండస్ట్రీస్ కి అంటే డొమెస్టిక్ అంటే ఇళ్ళకి మనం కంపేర్ చేయకూడదండి. అలాగే కమర్షియల్ కూడా కంపేర్ చేయకూడదు. సో ఈ స్లాట్స్ లో ఏం బిల్లింగ్ వస్తుంది అన్నది ఓన్లీ ఆ మీటర్ లో ఉన్న ఆప్షన్ తప్పితే, బిల్లింగ్ అనేది మనకి పబ్లిక్ హియరింగ్ ఏపీఆర్సీ పెడుతుంది సంవత్సరానికి ఒకసారి. ఆ పబ్లిక్ హియరింగ్ లో మేము ఎలా బిల్లింగ్ చేయాలనుకుంటామని చెప్పి మా ఈపీడీసీఎల్ గారి అన్ని రాష్ట్రంలోని అన్ని విద్యుత్ రంగ సంస్థలు సబ్మిట్ చేస్తాయి ఏపీఆర్సీకి. సబ్మిట్ చేసిన తర్వాత ఏపీఆర్సీ ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత టారిఫ్ ఆర్డర్ వస్తుంది. ఆ టారిఫ్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఆ సంవత్సరం అదే టారిఫ్ ఆర్డర్, దాన్ని ఎవరు మార్చే హక్కు లేదు. మనకి 14 నుంచి ఒక కొత్త టారిఫ్ వచ్చిందండి, 1425. నెక్స్ట్ 31/3/26 వరకు అదే టారిఫ్, దాన్ని ఎవరో మార్చమండి. కాబట్టి ఏదైతే ఈ స్లాట్ లో బిల్లింగ్ వస్తుందో, హై వస్తుంది, తక్కువ వస్తుంది, స్లాట్ల ప్రకారం రేట్లు మారిపోతాయి అన్నది ఎవరో కల్పించిన అపోహ తప్పితే. ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే అపోహలు క్లారిఫై చేయడం కోసమే గవర్నమెంట్ పెట్టమన్నది అందుకు పెట్టామండి. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ చాలా కామన్ అండి. మేము మెకానికల్ మీటర్స్ పెట్టిన తర్వాత ఎలక్ట్రానిక్ మీటర్స్ పెట్టినప్పుడు అసలు ఒప్పుకోలేదు మీటర్లు పెట్టడానికి. తర్వాత ఇంకా అప్పుడు ప్రచారం చేశారు, ఈ చైనా మీటర్లు, ఈ మీటర్లు వస్తే ఎంతో బిల్లు వచ్చేస్తుంది అని చెప్పి. దాన్ని మరి ఓవర్కమ్ చేయడానికి మాకు చాలా కష్టపడ్డాం. ప్రతి ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేసుకుంటూ. ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ ఎలక్ట్రానిక్ మీటర్లు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంజనీర్స్ మా ఇళ్ళకి వేసుకున్నాం. ఆ తర్వాత లోకల్ ప్రజాప్రతినిధులకు వేసాం. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్కి వేసాం. వేసిన తర్వాత అప్పుడు వాళ్ళ నుంచి వాయిస్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అందరికీ మార్చామండి. సో ఎప్పుడైనా సరే ఒక కొత్త సిస్టమ్ టెక్నాలజీని అప్డేట్ చేయాలి, మనం అప్డేట్ చేసి పబ్లిక్ లో మనం తీసుకుని వెళ్ళాలనుకుంటే రెసిస్టెన్స్ అనేది వస్తుందండి. ఎందుకంటే మాకన్నా ముందుగా ప్రచారం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, మరి మేము కూడా ప్రచారం చేయవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆ ఇష్యూని మేము చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి కూడా చెప్తున్నానండి,
మేము స్మార్ట్ మీటర్లు పెట్టిన దగ్గర ప్యారలల్ గా కొన్ని పాత మీటర్లు కూడా పెట్టించాం. ఆ ఇంట్లో పెట్టి ఆ రీడింగ్ ఈ రీడింగ్ కంపేర్ చేస్తున్నాం. ఎక్కడైనా కన్జంప్షన్ తేడా వచ్చిందా అంటే మేము కూడా చెక్ చేసుకున్నాం. ఎందుకంటే దిస్ మీటర్ ఈజ్ న్యూ ఫర్ అస్ ఆల్సో, కొత్త మీటర్, కొత్త టెక్నాలజీ. సో అది మేము పబ్లిక్ పెట్టే ముందు అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది అన్ని స్టడీస్ చేసుకున్న తర్వాత మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు పత్రికా ముఖంగా మీ ముందుకి ప్రెస్ మీట్ పెట్టమంది గవర్నమెంట్. ఇంతవరకు ఏంటంటే మేము కూడా స్టడీస్ లోనే ఉన్నాం. కాబట్టి అలాంటిది అపోహండి ఎక్కువ బిల్ వస్తుంది అన్నది కానీ, లేదంటే స్లాట్ వైజ్ టారిఫ్ వస్తుంది అన్నది కానీ, లేదా ముందుగా డబ్బులు కడితే కానీ మేము కరెంట్ ఇవ్వమన్నది కానీ, 3 అపోహలే. ఈ 3 ఈ రోజు వరకు లేవండి.